సడకుల పక్కపొండి పెరిగిన చెట్లను మొత్తం పొట్టు నరికేయండ్రని పిలుపునిస్తుడు బీఆర్ఎస్ లీడరు పట్లోల కార్తిక్ రెడ్డి సారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చెట్లు ఉండనే ఉండే. అప్పుడు కూడా ఎందుకు చెట్ల ముచ్చట్నే ఎత్తలేదు, అవిటి నరకాలని కూడా ఎవ్వలతోనే అనలేదు. ఇప్పుడు ఎందుకు పనిగట్టుకొని మరి చెట్లు నరికే పేరంటం పెట్టుకోవాలని చెప్తుండో అరుచుకుందాం పారి. అయ్యా పట్లోల కార్తిక్ రెడ్డి సారు ఎందుకు చెట్లు నరకమంటురో చెప్పుర్రి. మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు. మా బాలరాజన్ అన్నట్టు ఏ గేట్ మీద ఉన్న ఊళ్ళో చెట్లని కూడా నరికేస్తామని చెప్తున్నారు. ఇన్నరా మనుషుల పానాలు మంచిగుండేందుకు ఆక్సిజన్ గాలిని వంచే చెట్లు అట్టెట్లా పానాలు తీయ చూస్తాయి అంటారా? ఆ ముచ్చట కూడా కార్తిక్ రెడ్డి సారు మీరే చెప్పుర్రి. కాంట్రాక్టర్ 6 వరకు 8 నెలల వరకు వచ్చే దసరా వరకు మాకు ఇలా రోడ్ అయిపోవాలని చెప్పి మీరు మాకు మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి సోదరులందరికీ కూడా ఈ ఒక్క రోజు మాత్రం దయచేసి అధికారులు చెప్పినట్టు మనం విందాం. ఈయనరా మరి ఎందుకు అట్లా అన్నాడంటే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ దాకా కూడా 4 లైన్ల రోడ్డు పనులు మొదలు పెట్టాలి. అధికారులు గుత్తేదారులు ఆలస్యం చేసుట్లనే టక్కర్లు అవుతున్నాయి, పానాలు పోతున్నాయి. కోర్టులు కూడా చెట్లు నరికేందుకు పర్మిషన్ ఇవ్వకుంటే న్యాయస్థానాన్ని కూడా లెక్క చేసేదే లేదు. మనుషుల పానాలను మించి చెట్లు జీవాలు ముఖ్యం కాదు అనుకొచ్చిండు. మరి బీఆర్ఎస్ పాలనగిరి ఎలగబెడుతున్నప్పుడు కూడా టక్కర్లు అయినాయి కదా. అప్పుడు కూడా ఈ కార్తిక్ రెడ్డి సారు ఇంతే కాయిస్గా శాంతియుత ధర్నాలు చేసుకుంటా రోడ్డు పనులు చేయించలేదు ఎందుకు ఏమో ఆయన గారికే తెలియాలి. అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు, అధికారంలో లేనప్పుడు ఓ తీరు ఉంటుర్రు కాబట్టి ఏ లీడర్లను ప్రజలు చక్కగా నమ్ముతలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.